అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఎవరైనా కష్టపడేది ఆ డబ్బు కోసమే. డబ్బు సంపాదించాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. అయితే పుట్టుకతోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే రాసులు కొన్ని ఉన్నాయి. అలా ఆ రాసుల వారు ఏ పని తలపెట్టినా కూడా విజయాన్ని సాధించి డబ్బు తేలిగ్గా సంపాదిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన 8 రాసులను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో చూడడానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. కొంతమంది చాలా చిన్న వయసులోనే తక్కువ టైంలో ధనవంతులవుతారు. వీరికి అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడిపే 8 రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అదృష్ట రాశుల గురించి తెలుసుకునే ముందు మీరు జన్మించిన వారాన్ని బట్టి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవాలి. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా మర్యాదగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వీరు చాలా ధైర్యవంతులు. అలాగే చాలా కష్టజీవులు. గొడవలకు దూరంగా ఉంటారు. కానీ వీరి యొక్క ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. పూజించాల్సిన దైవము విష్ణుమూర్తి. అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. మంగళవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఇతరులకు సహాయం చేసే మనసు వీరికి ఉంటుంది. నమ్మిన వారి వల్ల వీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. వీరికి బాగా కలిసి రావాలంటే లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అదృష్ట సంఖ్య 2. బుధవారం జన్మించిన వ్యక్తులకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఆవేశానికి గురవుతారు. వీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో బాగా కలిసి రావాలంటే వీరు గణపతిని పూజించాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 4. గురువారం జన్మించిన వ్యక్తులకు సహనం చాలా తక్కువ. వీరి జీవితము అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుంటారు. జీవితంలో వీరికి బాగా కలిసి రావాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదృష్ట సంఖ్య 4. శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. రాహుగ్రహాల వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుళ్లే ఉంటారు. నమ్మిన వారే వీళ్లను మోసం చేస్తారు. జీవితంలో బాగా కలిసి రావాలంటే అమ్మవారిని పూజించాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 2. శనివారం జన్మించిన వ్యక్తులు అన్ని రంగాల్లో కూడా విజయాలు అందుకుంటారు. వీరికి డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు. అయితే ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. బాగా కలిసి రావాలంటే నిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. ఆదివారం జన్మించిన వ్యక్తులు ఎంతో తెలివైనవారు. అయితే వీరు మొండి పట్టుదల పట్టడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువే. కలిసి రావాలంటే ప్రతిరోజు శివపార్వతులను పూజించాలి. అదృష్ట సంఖ్య 9. మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ఆకస్మిక ధనలాభము, ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వ్యాపారం చేసేవారికి బాగా కలిసొస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశీ అవకాశాలు వస్తాయి. వారసత్వపు ఆస్తిని వీరు బాగా కలిసొస్తుంది. కర్కాటక రాశివారు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరిపైన చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారు ఎక్కువగా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలని అనుకున్నట్లయితే వెంటనే దాన్ని పూర్తి చేస్తారు. జీవితంలో చాలా ఈజీగా సక్సెస్ సాధిస్తారు. వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. వీరు పుట్టుకతోనే బుద్ధిమంతులు, కష్టజీవులు, నిజాయితీ పరులు. ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధతో చేస్తారు. వీరికి డబ్బుకి ఎప్పుడూ కూడా కొద ఉండదు. వద్దన్నా డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. జీవితంలో అదృష్టము వీరికి అండగా నిలుస్తుంది. సింహరాశి వారు కూడా చాలా అదృష్టవంతులు. వీరికి అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉంటుంది. సమాజంలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు బంగారు మూలకమైన బృహస్పతితో స్నేహంలో ఉంటాడు. అందువలన సింహరాశి వారు
బంగారు ఉంగరాన్ని ధరిస్తే బాగా కలిసొస్తుంది. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. తెలివైన వారు. అలాగే అదృష్టవంతులు కూడా కాబట్టి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. జీవితంలో అన్ని సుఖాలను పొందుతారు. వీరి కుటుంబ సభ్యులని అదృష్టవంతులుగా మారుస్తారు. వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు. వీరిని అదృష్టం వరిస్తుంది. అనుకున్నది సాధించే వరకు వీరు ఆగరు. సమాజంలో గౌరవము ఎక్కువగా ఉంటుంది. సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో వీరికి ఏది కూడా లోటు ఉండదు. జీవితం ఆనందంగా సాగిపోతుంది. తక్కువ వయసులోనే ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. అలాగే జీవితాంతము రాజులా బ్రతుకుతారు. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్లే వీళ్లను మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరినీ నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారు పుట్టినప్పటి నుంచి వీరి యొక్క జాతకంలో రాజయోగం రాసి ఉంటుంది. వీరు చాలా అదృష్టవంతులు. ప్రతిదీ కూడా సులభంగా పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. కుబేరుడి యొక్క కటాక్షం కారణంగా తులారాశి జాతకులు ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకుంటారనటంలో ఏమాత్రం సందేహం లేదు. వీరందరితో చాలా ప్రేమగా ఉంటారు. జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు. ఆర్థికంగా జీవితంలో బాగా సంపాదిస్తారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట విషయంలో వీరికెవరూ కూడా సాటి కాదు. వీరి యొక్క జీవితంలో సౌకర్యాలకు కొరత ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విపరీతమైన ధనలాభము, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంపాదన కూడా పెరుగుతుంది. వీరికి ధన ప్రవాహము ఎక్కువగా వస్తుంది. ఇవండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రాసులు. ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉన్నదేమో తెలుసుకోండి. అయితే గ్రహ ఫలాలు చూసే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి జాతకము ఇంకొకరి జాతకంతో పోల్చుకోవటం సరికాదు. ఒకే రాశికి చెందిన వారు చాలా మంది ఉంటారు. వాళ్ళలో జన్మ నక్షత్రాలను బట్టి, వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వారి యొక్క రాశి ఫలితాలు నిర్ణయించబడతాయి. ఈ విషయాన్ని తెలుసుకొని రాశి ఫలాలు చూసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.